ముఖ్యమైన కూరగాయల ధరలు ఇటీవల అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కూరగాయలు అన్నిటికంటే ప్రధానమైన నిత్యావసరాలుగా ఉండగా వాటి ధరలు నియంత్రణలో లేకపోవడం సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది. మే నెలలో అత్యధికంగా 28 రూపాయలు మాత్రమే ఉన్న టమోటా ధర అక్టోబర్ నెల నాటికి 110 రూపాయలకు పెరగడం ఒక ఉదాహరణ. టమోటా మే నెలలో కిలో 28 రూపాయలు ఉండగా అక్టోబర్లో అదే టమోటా 110 రూపాయలకు పెరిగింది. ఇది దాదాపు 4 ఎక్కువ. ఇక ఉల్లి చూసుకున్నట్టయితే మే నెలలో కేవలం 25 రూపాయలకే లభించిన ఉల్లి ప్రస్తుతం 80 రూపాయలు దాటింది. ఉల్లి ప్రతి భారతీయ వంటలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఉండడంతో ఇది సగటు కుటుంబాలకు పెద్ద భారం. ఇక బంగాళదుంప తీసుకున్నట్టయితే 35 రూపాయలు ఉన్న బంగాళదుంప 60 రూపాయలకు చేరి రోజువారీ వంటకాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే బంగాళదుంప కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు అని చెప్పొచ్చు. ఇక బెండకాయ అయితే 35 రూపాయల నుంచి 70 రూపాయలకు పెరిగింది. దొండకాయ, వంకాయ ఇలాగే 70 రూపాయలకు చేరి కొనుగోలుదారులకు భారంగా మారాయి. సొరకాయ, బీరకాయ ధరలు కూడా మునుపటి కన్నా భారీగా పెరిగి సొరకాయ ఒకటి 25 రూపాయలకే లభించేది గతంలో. అలాగే బీరకాయ ధర 45 రూపాయలకి ఉండేది అమాంతంగా 80 రూపాయలకు చేరింది. క్యారెట్ అయితే 45 రూపాయల నుంచి 90 రూపాయలకు చేరింది. బీన్స్ 50 రూపాయల నుంచి 120 రూపాయలకు పెరగడంతో ఆరోగ్యకరమైన కూరగాయలు ఇప్పుడు సామాన్య ప్రజలకు కష్టంగా మారాయి. నిమ్మకాయలు కూడా దాదాపు 80 రూపాయల నుంచి ఏకంగా 200 రూపాయల ధర పెరగడంతో పచ్చళ్ళు మరియు ఇతర వంటకాలకు నిమ్మకాయలు వాడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ధరల పెరుగుదల వెనక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, వర్షాభావం, వాతావరణ మార్పులు, పంట దిగుబడుల క్షీణత వంటి సమస్యలు మార్కెట్ సరఫరా తగ్గించాయి. వర్షాలు సమయానికి పడకపోవడం వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. ఈ సమస్యలకు తోడు ఇంధన ధరలు పెరగడం, రవాణా వ్యయాలు అత్యధికంగా ధరలను మరింత పెంచుతున్నాయి. రైతులు తక్కువ దిగుబడితో నష్టపోతున్నారనే ఒక కారణంగా మధ్యస్థులు కూడా తమ లాభాలను పెంచుకోవడం, ధరలను కృత్రిమంగా పెంచుతున్నారు. ఈ ధరల పెరుగుదల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నాయి. రోజువారీ కూరగాయలు కొనే ఖర్చు క్రమంగా పెరగడంతో చాలామంది తమకు ఇష్టమైన కూరగాయలను వదిలిపెట్టేస్తాల్సి వస్తున్నది. కూరగాయల వినియోగాన్ని తగ్గించుకోవడం, కూరగాయల స్థానంలో తక్కువ ధరలో లభించే సరుకు వాడుకోవడం వంటి మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా వివరాలను చూస్తే వీటి ధరలు కేవలం ఆర్థిక సమస్యలకు మాత్రమే కారణం కాదు, ఇది పోషకాహార సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ధరల పెరుగుదల వల్ల పుష్కలమైన ఆహారం తీసుకోలేని పరిస్థితి చేరుకోవడం ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని కూరగాయలు కొనుగోలు చేయడం కష్టంగా మారడంతో వారి పోషకాహార అవసరాలు నెరవేర్చుకోవడం కష్టంగా మారింది. ఈ కూరగాయల ధరల పెరుగుదలపై సామాజికంగా, రాజకీయంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రైతులు, మధ్యవర్తులు మరియు ప్రభుత్వం పాక్షికంగా ఈ సమస్యను బాధ్యతగా వహించాల్సి ఉంది. మార్కెట్లో ధరల నియంత్రణ లేకపోవడం వల్ల ప్రభుత్వం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. పలు రాజకీయ పార్టీలు ఈ సమస్యను ఉపయోగించుకుని ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, సమర్థవంతమైన సొంత రవాణా ఖర్చు విధానాలు మరియు ఇంధన ఖర్చులను తగ్గించే విధానాలు అమలు చేయాలి. మార్కెట్లో కూరగాయల సరఫరా నిలకడగా ఉండడానికి అత్యాధునిక సాంకేతిక వాతావరణ సూచనలపై ఆధారపడాల్సిన వ్యవసాయ విధానాలు చాలా అవసరం. కూరగాయ ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్య ప్రజలకు విపరీతమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది సమయానుకూల చర్యలు తీసుకోకపోతే ఆర్థిక స్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ధరల నియంత్రణలోకి రాకపోతే సామాన్య కుటుంబాలు తమ జీవన విధానాన్ని మార్చుకునే పరిస్థితి చేరొచ్చు. సో ప్రభుత్వాలు స్పందించాలి. తక్షణమే కూరగాయల ధరలు కానీ నిత్యావసరాల ధరలు కూడా అలాగే పెరుగున్నాయి. నిత్యావసరాల ధరలు కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహిరంగ మార్కెట్లో కూరగాయలు ప్రజెంట్ ఈ ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. టమోటా వచ్చేసి మే నెలలో 28 రూపాయలు ఉన్న టమోటా అక్టోబర్లో వచ్చేసి 110 రూపాయలు అయింది. ఉల్లి 25 రూపాయల నుంచి 80 రూపాయలు పెరిగింది. బంగాళదుంప 35 నుంచి 60 రూపాయలు, బెండకాయ 35 రూపాయల నుంచి 70 రూపాయలు,
దొండకాయ 36 రూపాయల నుంచి 70 రూపాయలు, వంకాయ 30 రూపాయల నుంచి 70 రూపాయలు, సొరకాయ ఒకటి 25 రూపాయల నుంచి 40 రూపాయలు, బీరకాయ 45 రూపాయల నుంచి 80 రూపాయలు, క్యారెట్ 45 రూపాయల నుంచి 90 రూపాయలు, బీన్స్ 50 రూపాయల నుంచి 120 రూపాయలు, క్యాప్సికమ్ 45 రూపాయల నుంచి 100 రూపాయలు, బీన్స్ వచ్చేసి 50 రూపాయల నుంచి 120 రూపాయలు, కాకర వచ్చేసి 40 రూపాయల నుంచి 80 రూపాయలు, లోకల్ చిక్కుడు వచ్చేసి 80 రూపాయల నుంచి 125 రూపాయలు, గోరు చిక్కుడు వచ్చేసి 40 రూపాయల నుంచి 60 రూపాయలు, పచ్చిమిరప వచ్చేసి 40 రూపాయల నుంచి 60 రూపాయలు, నిమ్మకాయ వచ్చేసి 80 రూపాయల నుంచి 200 రూపాయలు, కొత్తిమీర కట్ట పెద్ద కట్ట అయితే 10 రూపాయలు ఉండే కట్ట ఏకంగా 60 రూపాయలు చేరింది. ఇక ఆకుకూరలు 5 కట్టలు వచ్చేసి 20 రూపాయలు ఉండేది గతంలో మే నెలలో, అలాంటిది 50 రూపాయలకు చేరుకున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు ఇలా ఉంటే రైతులు సామాన్య ప్రజలు కొనేది ఎలా చూడండి. ఇక నిత్యావసరాలు ఎలా ఉన్నాయి తెలుసా? బియ్యం వచ్చేసి సూపర్ ఫైన్ బియ్యం వచ్చేసి మే నెలలో 55 నుంచి 65 రూపాయలు ఉండేది, ఇప్పుడు 55 నుంచి 77 రూపాయలు చేరుకుంది. అలాగే సాధారణ బియ్యం వచ్చేసి 53 రూపాయల నుంచి 57 రూపాయలు చేరుకుంది. గోధుమ పిండి 45 నుంచి 45 రూపాయలు ఉండేది 45 నుంచి 76 రూపాయలు వెళ్ళిపోయింది. పచ్చెనగ పప్పు వచ్చేసి 85 రూపాయల నుంచి 119 రూపాయలకి ఎరిపింది. పెసరపప్పు 127 రూపాయల నుంచి 139 రూపాయలు, కందిపప్పు 166 నుంచి 180 నుంచి 220 రూపాయల వరకు కూడా పెరిగింది అనమాట. ఇక మినపప్పు వచ్చేసి 160 నుంచి 168, ఉప్పు 25 రూపాయల నుంచి 28, వేరుశనగ నూనె వచ్చేసి 155 నుంచి 170 రూపాయలు 180 రూపాయలు కూడా అమ్ముతున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 113 రూపాయలు ఉండేది 140 రూపాయలు. ఫామ్ ఆయిల్ అయితే 89 రూపాయల నుంచి 125 రూపాయలు. ఆవు నూనె వచ్చేసి 150 రూపాయల నుంచి 168 రూపాయలు. చింతపండు 110 రూపాయల నుంచి 165 రూపాయలు పోయింది. ఎండుమిర్చి వచ్చేసి 150 రూపాయల నుంచి 240 రూపాయలు. ఇక వెల్లుల్లి 200 నుంచి 350 రూపాయల నుంచి 440 రూపాయలు తగ్గిపోయింది. ఇక సామాన్య మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కానీ నిత్యావసరాలు కొనాలంటే జరిగే ప్రయాణ చూడండి. ఇది పరిస్థితి. ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. కూరగాయల ధరలు కానీ నిత్యావసరాల ధరలు కానీ వెంటనే ధరలు తగ్గించేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.